మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి రాజన్ అనే పెద్ద గుండా ఇంటిని చూపిస్తారు. ఈ రోజు అక్కడ పెయింటింగ్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే మనకి రాజన్ని చూపిస్తారు. రాజన్ దగ్గరికి అతని మనుషులు మోహన్ అనే అతన్ని పట్టుకొస్తారు. అసలు ఏం జరుగుతుందంటే మోహన్ పొరపాటుగా రాజన్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇంటర్పోల్కి పంపిస్తాడు. దాంతో వాళ్ళు రాజన్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. అది కాకుండా రాజన్కి సంబంధించిన 200 కోట్ల రూపాయలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అందువల్లే రాజన్ మనుషులు మోహన్ కిడ్నాప్ చేసి రాజన్ దగ్గరికి తీసుకొస్తారు. రాజన్ కాసేపు మోహన్ మీద తన కచ్చి తీర్చుకున్న తర్వాత అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. కాసేపటి తర్వాత రాజన్ తన ఇంట్లో యాక్షన్ జరుగుతున్న ప్లేస్కి వస్తాడు. అక్కడ రాజన్ని జెన్నిఫర్ అనే లేడీ కలుస్తుంది. ఆమె రాజన్తో మాట్లాడుతూ, మీ పెయింటింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి, ఖచ్చితంగా మీ పెయింటింగ్స్లో ఒకదాన్ని నా మ్యూజియంలో పెడతానని అంటుంది. తర్వాత మాటల మధ్యలో జెన్నిఫర్ రాజన్తో, కొద్ది రోజుల తర్వాత మా మ్యూజియంకి ఆఫ్రికాలోనే ది బెస్ట్ డైమండ్ రాబోతుంది, దాని పేరు రెడ్ సన్ అని చెప్తుంది. ఆ మాట వినగానే రాజన్ మనసులోకి ఆ డైమండ్ని కొట్టేయాలనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఆ డైమండ్ విలువ దాదాపు 500 కోట్ల రూపాయలు ఉంటుంది. తర్వాత రాజన్ తన అసిస్టెంట్ చంకీతో మాట్లాడుతూ, మనం ఎలాగైనా కానీ ఆ డైమండ్ని కొట్టేయాలంటాడు. రాజన్ ఆ డైమండ్ని కొట్టేయాలంటే అతనికి ఒక టాలెంటెడ్ గజ దొంగ సహాయం చేయాలి. ప్రపంచం మొత్తం మీద రిహాన్ని మించిన టాలెంటెడ్ గజ దొంగ వేరే ఎవరూ లేరు. కట్ చేస్తే మనకి అమెరికాలో ఉన్న రిహాన్ని చూపిస్తారు. రిహాన్ రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. రిహాన్ తాను ఏదైనా కావాలనుకుంటే దాన్ని ఇట్టే దొంగతనం చేయగలుగుతాడు. అప్పుడే మనకి రిహాన్ వెనకాలే పడుతున్న అభిని చూపిస్తారు. నిజానికి అభి రిహాన్ తమ్ముడు. ఇంకోవైపు ఇద్దరు ఆఫీసర్లు కూడా అభిని రిహాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అభి ఎలాగోలా వాళ్ళ నుండి తప్పించుకొని వెళ్ళి రిహాన్ని కలుస్తాడు. కలిసిన తర్వాత భయపడుతూ నాన్నగారి ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్తాడు. ఆ మాటలు వినగానే రిహాన్ షాక్ అయిపోతాడు. మళ్ళీ అభి రిహాన్కి తిరిగి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజుల క్రితం నాన్నగారికి రాజన్ అనే అతను చారిటబుల్ హాస్పిటల్కి డొనేషన్ ఇవ్వడానికి వచ్చాడు. కానీ నాన్నగారికి అసలు తెలియదు రాజన్ తన అకౌంట్కి డొనేషన్ బదులుగా తన బ్లాక్ మనీని పంపిస్తున్నాడని. తర్వాత రాజన్ మాకు వార్నింగ్ ఇస్తూ అన్నాడు, ఒకవేళ ఈ విషయం కానీ పోలీసులకు తెలిసిందంటే నీ బాబు బతుకున్నంతకాలం జైల్లో ఊచ లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు కానీ మీ నాన్నని కాపాడుకోవాలనుకుంటే మీ అన్నయ్య రోషన్ని నన్ను కలవమని చెప్పు అంటాడు. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే రోషన్ యూజ్ చేసుకుని రాజన్ తన పని చేయించుకోవాలనుకుంటున్నాడు. అభిభయం ఏంటంటే ఒకవేళ ఆ బ్లాక్ మనీ గురించి కానీ బయటికి తెలిస్తే వాళ్ళ నాన్న పరువు పోతుంది. అది ఆయన తట్టుకోలేడు. ఈ మాటలు విని రోషన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే 3 సంవత్సరాల క్రితమే రిహాన్ని వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి గెంటేశాడు. ఎందుకంటే ఒక దొంగని తన కొడుకని చెప్పుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఇంత జరిగినా కానీ ఈ టైంలో రిహాన్ వాళ్ళ నాన్నని ఒంటరిగా వదిలిపెట్టడానికి రిహాన్ కూడా సిద్ధంగా లేడు. అందువల్ల రిహాన్ వెళ్ళి రాజుని కలవాలని డిసైడ్ అవుతాడు. తర్వాత రిహాన్ తన హ్యాకర్ ఫ్రెండ్ మాయాతో కూడా మాట్లాడతాడు. తర్వాత రిహాన్ తనని ఎప్పుడు ఫాలో అయ్యే ఆఫీసర్ల కారులో వెళ్ళి కూర్చుంటాడు. సడన్గా రిహాన్ని చూడగానే వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. అప్పుడు రిహాన్ వాళ్ళని, టెన్షన్ పడకండి, నేను సరెండర్ అవడానికి వచ్చానని వాళ్ళకి చెప్తాడు. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ చాలా సంతోషపడిపోతారు. తర్వాత ఆ మాట వాళ్ళ బాస్కి చెప్పడానికి వాళ్ళు వాళ్ళ బాస్కి ఫోన్ చేస్తారు. అప్పుడే మనకి ఇంకోవైపు ఇండియాలో విక్రమ్ని చూపిస్తారు. విక్రమ్ తన టీంతో కలిసి బాట్లీవాలా అనే వ్యక్తి కంపెనీ పైన రైడ్ చేస్తాడు. నిజానికి బాట్లీవాలా ఫ్యాక్టరీలో ఇల్లీగల్ వర్క్ జరుగుతుందని చెప్పేసి విక్రమ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో అతని టీంని తీసుకువెళ్ళి అక్కడ రైడ్ చేస్తాడు. అప్పుడే విక్రమ్కి ఆఫీసర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆఫీసర్ రిహాన్ గురించి విక్రమ్కి చెప్తాడు. అదంతా విని విక్రమ్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే రిహాన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. తర్వాత విక్రమ్ ఆ ఇద్దరు ఆఫీసర్లతో మాట్లాడుతూ, అయితే మీరు రిహాన్ని తీసుకుని అమెరికన్ ఎయిర్పోర్ట్కి వచ్చేయండి, నేను కూడా అక్కడికి వస్తానని చెప్తాడు. అమెరికన్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళు విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ నిద్రపోతారు. కాసేపటి తర్వాత అక్కడికి విక్రమ్ వస్తాడు. అయితే విక్రమ్ వచ్చేసరికి అతనికి రిహాన్ ఎక్కడా కనిపించడు. దాంతో మిగతా ఇద్దరు ఆఫీసర్లు లేపి విక్రమ్ గురించి అడుగుతాడు. అప్పుడే విక్రమ్కి ఆ ఇద్దరు ఆఫీసర్ల చేతుల మీద పిన్నులు గుచ్చిన లాంటి మచ్చలు కనిపిస్తాయి. అంటే అలా చేస్తే ఎవరైనా నిద్రపోతారనమాట. అంటే ఇదంతా రిహాన్ ప్లాన్. రిహానే వాళ్ళని నిద్రపోయేలా చేసి ఆ ఇద్దరు ఒక ఆఫీసర్ పాస్పోర్ట్ మీద తన ఫోటోని అంటించుకొని ఆఫీసర్ ప్లేస్లో ఇండియా వెళ్ళాడనమాట. ఇంకోవైపు విక్రమ్కి అసలు రిహాన్ ఇండియా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో అర్థం కాదు. ఇంకోవైపు రిహాన్ ఇండియా వెళ్ళి అక్కడ రాజన్ని కలుస్తాడు. అప్పుడు రాజన్ రిహాన్తో చెప్తాడు, గమోను అనే ఒక ఆఫ్రికన్ కింగ్ రెడ్ సన్ అనే డైమండ్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక మ్యూజియంలో పెట్టబోతున్నాడు. నువ్వు కానీ ఆ డైమండ్ని దొంగతనం చేసి తీసుకొచ్చి నాకు ఇచ్చావంటే మీ డాడీ అకౌంట్లో ఉన్న బ్లాక్ మనీ డీటెయిల్స్ అన్ని తీసేస్తానని చెప్తాడు. దానికి రిహాన్ కూడా ఒప్పుకుంటాడు. అయితే రిహాన్ రాజన్కి ఒక షరతు పెడతాడు. డైమండ్ని దొంగతనం చేసుకొచ్చిన తర్వాత మన ఇద్దరికి దాని మీద సమాన హక్కు ఉంటుందని అంటాడు. అయితే రాజన్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే వేరే ఆప్షన్ రాజన్ దగ్గర. మిషన్ కంప్లీట్ అయ్యేదాకా రాజన్ రిహాన్ని తన ఇంట్లోనే ఉండమని చెప్తాడు.
ఆ రోజు రాత్రి రిహాన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చంకీ వచ్చి రిహాన్ ఫోన్ తీసుకుని పగలగొడతాడు. మిషన్ కంప్లీట్ అయ్యేదాకా నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడటానికి వీల్లేదని అంటాడు. అయితే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే రిహాన్ తన ఫోన్కు బదులుగా చంకీ ఫోన్నే చంకీకి ఇచ్చాడు. చంకీ తన ఫోన్ పగలగొట్టాడు. దాంతో రిహాన్ ఫోన్ సేవ్ అయిపోయింది. ఇంకోవైపు విక్రమ్ రిహాన్ ఇంటికి వెళ్తాడు రిహాన్ ఇల్లు సెర్చ్ చేయడానికి. అక్కడికి వెళ్ళి ఎంత వెతికినా కానీ విక్రమ్కి ఏం దొరకదు. అప్పుడే రిహాన్ విక్రమ్కి ఫోన్ చేసి నువ్వెంత వెతికినా కానీ నన్ను పట్టుకోలేవని అంటాడు. ఆ మాటలు వినగానే విక్రమ్కి కోపం వస్తుంది. ఏదో ఒక రోజు నిన్ను పట్టుకొని తీరుతానని అంటాడు. రిహాన్ తన రూమ్లో కూర్చున్నప్పుడు కిటికీలో నుంచి రాజన్ వైఫ్ని చూస్తాడు. ఆమె పేరు ఫరా. తర్వాత రోజు ఉదయం ఫరా పెయింటింగ్ వేస్తున్నప్పుడు రిహాన్ వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ నేను ఎక్కడో చూశాను కానీ గుర్తు రావట్లేదని చాలాసేపు గుర్తు చేసుకున్న తర్వాత ఢిల్లీలో నిన్ను ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్లో చూశానని అంటాడు. అయితే ఫరా రిహాన్ మాటలను ఒప్పుకోకుండా నువ్వు నా బదులు ఎవరినో చూసి నన్ను అనుకుని పొరబడి ఉంటావు అని అంటుంది. అప్పుడే రిహాన్కి అక్కడ ఒక పువ్వు కనిపిస్తుంది. ఆ పువ్వు తిన్నారంటే ఎవరైనా వెంటనే స్పృహ తప్పి పడిపోతారు. తర్వాత రాజన్ రిహాన్ మ్యూజియం దగ్గర సెక్యూరిటీ ఎంత టైట్గా ఉందో చూడటానికి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన కాసేపట్లోనే రిహాన్కి అర్థమయ్యే విషయం ఏంటంటే అక్కడ లేజర్ సెక్యూరిటీ విపరీతంగా ఉందని. మ్యూజియం సెక్యూరిటీ సిస్టమ్ను రీసెట్ చేస్తే లేజర్ సెక్యూరిటీ 5 నిమిషాలు ఆగిపోతుంది. కానీ అలా రీసెట్ చేయాలంటే దానికి పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ కేవలం జెన్నిఫర్ ల్యాప్టాప్లోనే ఉంటుంది. అలాగే ఆ డైమండ్ని పెట్టిన రూమ్ బయట 2 కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాలు బ్లైండ్ స్పాట్కి వచ్చి కేవలం 5 సెకండ్లే ఆగుతాయి. అంటే రిహాన్ 5 సెకండ్లోపే ఆ డైమండ్ని దొంగతనం చేయాలి. ఇంకోవైపు విక్రమ్ రిహాన్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ నాన్నని కలుస్తాడు. అయితే రిహాన్ వాళ్ళ నాన్న విక్రమ్కి రిహాన్ గురించి నాకేం తెలియదు, చాలా కాలం క్రితమే నేను వాడిని ఇంట్లో నుంచి గెంటేశానని అంటాడు. దాంతోపాటు అభి కూడా విక్రమ్కి ఏం చెప్పడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం రిహాన్కి వాళ్ళ నాన్న విపరీతంగా గుర్తొస్తూ ఉంటాడు. అదే టైంలో రిహాన్కి ఆ విషయం కూడా గుర్తొస్తుంది. మొదటిసారి ఎప్పుడైతే దొంగతనం చేస్తూ వాళ్ళ నాన్నకు పట్టుబడ్డాడో. నిజానికి రిహాన్ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికే దొంగతనం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళది చాలా పేద ఫ్యామిలీ. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే డబ్బులు లేకపోవడం వల్లే రిహాన్ వాళ్ళ అమ్మ చనిపోతుంది. అప్పటి నుండి డబ్బుల కోసం రిహాన్ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే రిహాన్ దొంగని వాళ్ళ నాన్నకు తెలియడంతో వాళ్ళ నాన్న రిహాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్లో రిహాన్ మందు కొడుతూ ఉంటాడు. అప్పుడే ఫరా రిహాన్ దగ్గరికి వచ్చి నువ్వు చెప్పింది కరెక్టే, ఆ రోజు నువ్వు చూసింది నన్నే అని అంటుంది. అప్పుడు రిహాన్ మరి రాజన్ నిన్ను అంత టార్చర్ పెడతాడు కదా, ఇదంతా తెలిసి ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటాడు. దానికి ఫరా కొన్నిసార్లు మనం మన ఇష్టం లేకపోయినా కానీ కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలాగే నేను రాజన్ని పెళ్లి చేసుకున్నానని అంటుంది. తర్వాత రోజు రిహాన్ రాజన్కి పాస్వర్డ్ కొట్టేసే ప్లాన్ గురించి చెప్తూ ఉంటాడు. జెన్నిఫర్ తన క్యాబిన్లో నుంచి బయటికి వెళ్ళగానే నేను కూడా సైలెంట్గా జెన్నిఫర్ క్యాబిన్లో దూరుతానని అంటాడు. ఇప్పుడు మనకి ప్లాన్ ప్రకారం జెన్నిఫర్ క్యాబిన్లో దూరిన రిహాన్ని ఇంకోవైపు చంకీ మ్యూజియం గార్డు స్పృహ తప్పేలా చేసి సెక్యూరిటీ అలారం మోగేలా చేస్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళంతా భయపడిపోతూ ఉంటారు. కేవలం జెన్నిఫర్ మాత్రమే తన ల్యాప్టాప్లో పాస్వర్డ్ రీసెట్ చేసి సెక్యూరిటీ అలారం ఆఫ్ అయ్యేలా చేయగలుగుతుంది. ఇంకోవైపు రిహాన్ ఇక్కడ జెన్నిఫర్ క్యాబిన్లో జెన్నిఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత జెన్నిఫర్ క్యాబిన్లోకి వచ్చి పాస్వర్డ్ రీసెట్ చేస్తుంది. అయితే జెన్నిఫర్ పాస్వర్డ్ రీసెట్ చేస్తున్నప్పుడు సిస్టమ్ కీబోర్డ్ మీద ఆమె ఫింగర్ ప్రింట్స్ పడతాయి. తర్వాత జెన్నిఫర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రిహాన్ అక్కడికి వెళ్ళి కీబోర్డ్ మీద ఉన్న జెన్నిఫర్ ఫింగర్ ప్రింట్స్ ప్రకారం ఒక్కొక్క లెటర్ని రాసుకుంటూ ఉంటాడు. సగం రాసేసరికి జెన్నిఫర్ తిరిగి మళ్ళీ వస్తుంది. జెన్నిఫర్ రావడం చూసి రిహాన్ వెళ్ళి కిటికీ పక్కన దాక్కుంటాడు. అయితే జెన్నిఫర్ ఖచ్చితంగా ఎవరినో చూశానని చెప్పి కిటికీ వైపుకు వెళుతూ ఉంటుంది. అప్పుడే రాజన్ వచ్చి జెన్నిఫర్ని తన మాటల్లో పెట్టి కిటికీ వైపుకు వెళ్లకుండా చేస్తాడు. తర్వాత రిహాన్ బయటికి వచ్చి రాజన్తో మాట్లాడుతూ పాస్వర్డ్లో యూజ్ చేసే లెటర్స్ అయ్యో తెలిసినాయి, కానీ ఇప్పుడు మనం పాస్వర్డ్ ఏదో తెలుసుకోవాలి. పాస్వర్డ్ తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టిద్ది అని అంటాడు. ఆ మాటలకి రాజన్ నీ దగ్గర కేవలం 3 రోజులు మాత్రమే టైం ఉంది, ఆ 3 రోజుల్లోపు నువ్వు పాస్వర్డ్ కనిపెట్టాలని అంటాడు. ఆ రోజు సాయంత్రం రాజన్ మోసా అనే పెద్ద డాన్కి ఫోన్ చేసి తొందరలోనే నా దగ్గరికి రెడ్ సన్ అనే డైమండ్ రాబోతుంది, దాని విలువ దాదాపుగా 500 కోట్లు ఉంటుందని అంటాడు. ఆ మాటలు వినగానే మూసా సంతోషపడతాడు. అయితే ఆ డైమండ్ని తీసుకురా, నేను నీకు అమ్మి పెడతాను అంటాడు. దాంతో పాటుగా మూసా రాజన్కి ఒక వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇన్ టైంలో కానీ నువ్వు డైమండ్ని తీసుకురాకపోతే నేను నిర్దాక్షిణ్యంగా చంపేస్తానని అంటాడు. ఫోన్లో మాట్లాడిన తర్వాత రాజన్ బయటికి వెళ్తాడు. తర్వాత రిహాన్ ఫరాన్ తీసుకుని బయటికి వెళ్తాడు. ఎందుకంటే ఫరా కూడా చాలా రోజుల నుంచి బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే రిహాన్కి వాళ్ళ నాన్న కనపడతాడు. వాళ్ళ నాన్నని చూడగానే రిహాన్ వాళ్ళ నాన్నతో మాట్లాడాలనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న ముందుకు వెళ్ళే ధైర్యం రిహాన్ చేయలేకపోతాడు. అప్పుడు ఫరా రిహాన్ని ఓదారుస్తుంది. రిహాన్ ఫరాతో మాట్లాడుతూ నువ్వంటే నాకు చాలా ఇష్టం, రెడ్ డైమండ్తో పాటు నేను నిన్ను కూడా దొంగతనం చేసి నాతో పాటు తీసుకువెళ్తానని అంటాడు.
ఆ మాట అన్న తర్వాత వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. కట్ చేస్తే ఒకరోజు రిహాన్ హోటల్లో మాయాని కలవటానికి వెళ్తాడు. అయితే రిహాన్ అక్కడికి వచ్చాడని రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి విక్రమ్కి చెప్తాడు. దాంతో విక్రమ్ రిహాన్ని పట్టుకోవడానికి అక్కడికి వెళ్తాడు. అయితే విక్రమ్ అక్కడికి వచ్చే కంటే ముందే మాయా రిహాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత విక్రమ్ రిహాన్ వాళ్ళున్న రూమ్లోకి వెళ్తాడు. అక్కడ పాస్వర్డ్ రాసిన ఒక పేపర్ దొరుకుతుంది. అది చూడగానే విక్రమ్కి రిహాన్ ఇక్కడికి రెడ్ సన్ డైమండ్ని కొట్టేయడానికి వచ్చాడని అర్థం అవుతుంది. దాంతో వెంటనే విక్రమ్ జెన్నిఫర్ దగ్గరికి వెళ్ళి రిహాన్ ఈ డైమండ్ని కొట్టేయడానికి ఇక్కడికి వచ్చాడు. దాంతో పాటుగా నువ్వు పాస్వర్డ్ని చేంజ్ చేయబాకు. ఒకవేళ నువ్వు పాస్వర్డ్ చేంజ్ చేసావంటే రిహాన్కి తెలిసిపోతుంది. ఎందుకంటే రిహాన్ చాలా ఇంటెలిజెంట్ అని చెప్తాడు. దానికి జెన్నిఫర్ కూడా ఓకే అంటుంది. వాళ్ళు ఎలాగైనా కానీ దొంగతనం చేస్తున్నప్పుడు రిహాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకుంటారు. ఇంకోవైపు రాజన్ రిహాన్తో మాట్లాడుతూ రేపు ఎలాగైనా కానీ నువ్వు నా కోసం ఆ డైమండ్ని దొంగతనం చేసి తీసుకురావాలి, లేకపోతే మీ నాన్నని వదిలిపెట్టనని అంటాడు. తర్వాత రోజు రిహాన్ మ్యూజియంలోకి వెళ్ళటానికి ప్లాన్ వేస్తాడు. అయితే డోర్కి బదులుగా రిహాన్ డైమండ్ ఉన్న రూమ్లోకి వెళ్ళటానికి కింద సొరంగం నుంచి వెళ్తాడు. అయితే తన ప్రతి కదలిక విక్రమ్ గమనిస్తున్నాడని రిహాన్కి ఏమాత్రం తెలియదు. అలా వెళ్ళి రిహాన్ డైమండ్ ఉన్న రూమ్ బయట ఆగుతాడు. ఆ రూమ్లోకి వెళ్ళాలంటే కెమెరాలు 2 బ్లాంక్ ప్లేస్కి రావాలి. అయితే కెమెరాలు ఎంతకంటే ముందు బాగా వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఇది చూడగానే రిహాన్కి అర్థం అవుతుంది విక్రమ్కి తప్పకుండా తన మీద అనుమానం వచ్చిందని. దాంతో రిహాన్ వెంటనే అక్కడి నుండి పారిపోవాలని చెప్పి అక్కడి నుండి పారిపోబోతూ ఉంటాడు. అయితే అప్పటికే విక్రమ్ అక్కడికి వస్తాడు. దాంతో వాళ్ళిద్దరికి మధ్యలో పెద్ద ఫైట్ జరుగుతుంది. చివరికి ఎలాగోలా విక్రమ్ నుంచి తప్పించుకొని రిహాన్ బయటికి పరిగెత్తాడు. రిహాన్ డైమండ్ దొంగతనం చేసుకురాలేదని చెప్పి రాజన్ డిసప్పాయింట్ అవుతాడు. దాంతో రాజన్ మనుషులు రిహాన్ని పిచ్చి కుక్కను కుట్టినట్టు కొడతారు. అప్పుడు రిహాన్ రాజన్తో మాట్లాడుతూ నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎలాగైనా కానీ ఆ డైమండ్ దొంగతనం చేసి తీసుకొచ్చి నీకు ఇస్తానని అంటాడు. అయితే రాజన్ దగ్గర రిహాన్ని నమ్మటం తప్పితే వేరే ఆప్షన్ లేదు. దాంతో అతను కూడా సరే అంటాడు. అప్పుడు రిహాన్ రాజన్కి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ సంఘటన తర్వాత గమోను తన డైమండ్స్ తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే మనం ఏం చేద్దామంటే గమోను ప్రైవేట్ ప్లేన్ పాడైపోయేలా చేద్దాం. దాంతో అతను కమర్షియల్ ప్లేన్లో వెళ్తాడు. కమర్షియల్ ప్లేన్ అయితే అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అప్పుడు మనం ఆ కమర్షియల్ ప్లేన్లో అతని దగ్గర నుంచి డైమండ్ కొట్టేద్దామని చెప్తాడు. తర్వాత రిహాన్ పైలట్ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తాడు. అలాగైతే పైలట్ని బెదిరియొచ్చని. తర్వాత రిహాన్ యూకే హైకమిషన్ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి అతని ఇంట్లో ఉన్న ఒక స్పెషల్ బ్యాగ్ని దొంగతనం చేస్తాడు. ఆ బ్యాగ్లో ఏ వస్తువు అయినా పెడితే చెకింగ్ టైంలో అది డిటెక్ట్ అవుతాం అనమాట. తర్వాత రాజన్ మూసా దగ్గరికి వెళ్ళి నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, ఈసారి ఎలాగైనా కానీ ఆ డైమండ్ని తెచ్చి నీకు ఇస్తానని అంటాడు. అప్పుడు మూసా దీని తర్వాత రిహాన్ ఏం చేస్తావని అంటాడు. అప్పుడు రాజన్ ఒక్కసారి డైమండ్ నా చేతికి వచ్చిందంటే నేను ఆ రిహాన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తాను. ఆ తర్వాత డైమండ్లో షేర్ మనిద్దరం ఈక్వల్గా తీసుకుందామని అంటాడు. ఆ మాటలు విని మూసా చాలా సంతోషపడతాడు. డైమండ్ దొంగతనం చేయబోయే ముందు రిహాన్ వెళ్ళి వాళ్ళ నాన్నను కలిసి తాను చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని క్షమించమని అడుగుతాడు. అయితే రిహాన్ వాళ్ళ నాన్నకి కనీసం రిహాన్ మొహం చూడటం కూడా ఇష్టం ఉండదు. అయినా కానీ రిహాన్ వాళ్ళ నాన్న కోసం పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు. ఇంకోవైపు విక్రమ్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ విక్రమ్తో మాట్లాడుతూ ఈరోజు గమోను డైమండ్ని ఆఫ్రికా తీసుకువెళ్తున్నాడని చెప్తాడు. అప్పుడు విక్రమ్కి రిహాన్ మీద అనుమానం వస్తుంది. అంటే రిహాన్ దారి మధ్యలోనే డైమండ్ని దొంగతనం చేస్తాడనమాట అనుకుంటాడు. దాంతో విక్రమ్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఇక్కడే విక్రమ్కి తెలిసే ఇంకో విషయం ఏంటంటే ఇదంతా రిహాన్ కావాలనే చేశాడు. రిహాన్ ఎలాగైనా కానీ ఆ డైమండ్ని మ్యూజియం బయటికి తెప్పించి దొంగతనం చేయాలనుకున్నాడు. అందుకని అతను డైమండ్ని దొంగతనం చేయడానికి మ్యూజియంకి వెళ్ళాడు. ఇప్పుడు విక్రమ్ ఇక్కడికి వచ్చేసరికి ఫరా, రిహాన్, రాజన్ ఇంకా అతని మనుషులు వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటారు. అప్పుడే ఎయిర్ హోస్టెస్కి విక్రమ్ రిహాన్ ఫోటోని పంపించి ఇతను డైమండ్ దొంగతనం చేయడానికి వచ్చాడని చెప్తాడు. దాంతో ఎయిర్ హోస్టెస్ అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చెక్ చేస్తూ ఉంటుంది. అయితే రిహాన్ ఎక్కడో దాక్కుంటాడు. దాంతో రిహాన్ని వాళ్ళు పట్టుకోలేరు. ఇంకోవైపు ఫరా సైలెంట్గా ఎయిర్ హోస్టెస్ డ్రెస్ వేసుకొని ఫ్లైట్లోకి వస్తుంది. తర్వాత ఫరా తన దగ్గరున్న ఒక టవల్ తీసుకెళ్లి గమోనుకి ఇస్తుంది. గమోను ఆ టవల్ స్మెల్ చూడగానే స్పృహ తప్పి పడిపోతాడు. తర్వాత గమోనో వైఫ్ అతని సెక్యూరిటీ గార్డు కూడా స్పృహ తప్పి పడిపోతారు. కాసేపటి తర్వాత గమోనోకి మెలకు వస్తుంది. అయితే అతనికి విపరీతమైన కడుపులో నొప్పి వస్తుంది. అప్పుడే ఒక ఎయిర్ హోస్టెస్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్లేన్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడే రిహాన్ వచ్చి ఆ గమోనోని చెక్ చేసి ఇతన్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాలని అంటాడు. అప్పుడు పైలట్ వచ్చి ఇంకొక 20 నిమిషాల తర్వాత ఇస్తాన్బుల్ వస్తుంది, అక్కడ ఫ్లైట్ని ల్యాండ్ చేస్తానని చెప్తాడు. ఇంకోవైపు విక్రమ్ కూడా ఒక ప్రైవేట్ ప్లేన్లో వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. వీళ్ళు ఇస్తాన్బుల్లో ల్యాండ్ అవుతారని విక్రమ్కి తెలియగానే విక్రమ్ వాళ్ళకంటే ముందు వెళ్ళి ఇస్తాన్బుల్లో ల్యాండ్ అవుతాడు. తర్వాత రిహాన్ పైలట్ దగ్గరికి వెళ్ళి అతనికి ఒక వీడియోని చూపిస్తూ నేను నీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశాను, నువ్వు నేను చెప్పినట్టు వినపోతే వాళ్ళని చంపేస్తానని అంటాడు.
ఆ వీడియో చూడగానే పైలట్ భయపడిపోతాడు. రెహాన్ చెప్పినట్టు చేయటం తప్పితే అతని దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. అప్పుడు రెహాన్ అతన్ని నువ్వు ప్లేన్ని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయకుండా ఆ ఎయిర్పోర్ట్ వెనకాలన్న అడవిలో ల్యాండ్ చేయమని అంటాడు. పైలట్ కూడా అలాగే చేస్తాడు. ఇంకోవైపు విక్రమ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆ ప్లేన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఆ ప్లేన్ అడవిలో ల్యాండ్ అయిందని తెలియగానే విక్రమ్ కూడా అటు వెళుతూ ఉంటాడు. ఇంకోవైపు మోసా అందరికంటే ముందుగా అడవిలోకి వెళ్ళి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ప్లేన్లో ఉన్న ఒక వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులు చెప్పడానికి వెళ్తున్నప్పుడు రాజన్ అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. రెహాన్ ఆ డైమండ్ ఉన్న లాకర్ని ఓపెన్ చేస్తున్నప్పుడు గమోనో బాడీ గార్డ్ వచ్చి రెహాన్ని కొడతాడు. అయితే రెహాన్ రాజన్ కలిసి ఆ బాడీ గార్డ్ని కొట్టి చంపేస్తారు. తర్వాత ఎలాగోలా చేసి రెహాన్ ఆ డైమండ్ని దొంగతనం చేస్తాడు. ఇంకోవైపు పైలట్ కూడా తన ప్రాణాలకు తెగించి సేఫ్గా అడవిలో ఆ ప్లేన్ని ల్యాండ్ చేస్తాడు. సొరంగం ద్వారా వాళ్ళు ఆ డైమండ్ని తీసుకొని పారిపోతారు. పోలీసులు వాళ్ళని పట్టుకుందామన్నా కానీ పట్టుకోలేకపోతారు. తర్వాత రాజన్ మూసాకి అమ్మటానికి ఆ డైమండ్ని ఇస్తాడు. ఇంకోవైపు ఫరా చివరిసారిగా రెహాన్ని కలుద్దామని చెప్పి అతని దగ్గరికి వెళ్తుంది. అయితే రెహాన్ నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నాతో పాటు తీసుకెళ్తానని చెప్పాను కదా, ఇప్పుడు పని అయిపోయింది, నాతో పాటు వచ్చేయి అంటాడు. ఫరా కూడా రెహాన్ని లవ్ చేయడంతో అతనితో పాటు వెళ్ళిపోతుంది. తర్వాత రెహాన్ వెళ్ళి రాజన్ని కలిసి వాళ్ళ నాన్న అకౌంట్లో ఉన్న బ్లాక్ మనీ డీటెయిల్స్ మొత్తం తీయించేస్తాడు. రాజన్ అలాగే తీసేస్తాడు. తర్వాత రెహాన్ తనకు కావాల్సిన వాటాని అడిగిన నీకు ఎలాంటి వాటా రాదు, అలాగే ఇది నీ ఆఖరి రోజు అని అంటాడు. రాజన్ ఇక్కడ రెహాన్కి విషం ఇచ్చి చంపాలనుకుంటాడు. కానీ దానికంటే ముందే రెహాన్ రాజన్ మనిషికి ఒక అతనికి విషం ఇచ్చి చంపేస్తాడు. అప్పుడు రెహాన్ రాజన్కి చెప్తాడు, నేనే విక్రమ్కి బాట్లీవాలా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయించింది. అలాగే నువ్వు మోసాకి ఇచ్చింది ఒరిజినల్ డైమండ్ కాదు, నీ బుద్ధి నాకు తెలిసే నేను ఆ ఒరిజినల్ డైమండ్ ప్లేస్లో డూప్లికేట్ డైమండ్ పెట్టాను, ఒరిజినల్ డైమండ్ నా దగ్గరే ఉందని అంటాడు. దాంతో రెహాన్కి రాజన్కి మధ్య భయంకరమైన ఫైట్ జరుగుతుంది. తర్వాత రెహాన్ రాజన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. తర్వాత రెహాన్ రాజన్ని తాళ్లతో కట్టేసి రెహాన్ రాజన్ని చంపడానికి ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యేలా చేస్తాడు. ఇంకోవైపు ఇక్కడ మోసాకి రాజన్ ఇచ్చింది ఒరిజినల్ డైమండ్ కాదు డూప్లికేట్ డైమండ్ అని తెలియడంతో అతనికి విపరీతమైన కోపం వస్తుంది. అతను రాజన్ని చంపడానికి అతనింటికి వస్తాడు. మోసాను చూడగానే రాజన్కి కూడా అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మోసా తనను వదిలిపెట్టడని. అప్పుడు కావాలనే అక్కడ మంటలు రగిలేలా చేస్తాడు రాజన్. దాంతో ఇల్లంతా మంటలు వ్యాపిస్తాయి. దాంతో పెద్ద పేలుడు జరిగి వాళ్ళంతా అక్కడే చచ్చిపోతారు. తర్వాత రోజు న్యూస్లో రాజన్ అనే పెద్ద గుండా చచ్చిపోయాడని, అతనితో పాటుగా మోసా అనే పెద్ద గ్యాంగ్స్టర్ కూడా చచ్చిపోయాడని, వాళ్ళు చాలా మందిని చంపేశారని చెప్తూ ఉంటారు. ఇంకోవైపు అభి వచ్చి రెహాన్ వాళ్ళకి చేసిన హెల్ప్ గురించి వాళ్ళ నాన్నకు చెప్తాడు. దాంతో వాళ్ళ నాన్న చాలా బాధపడతాడు. ఇంకోవైపు ఫరా రెహాన్ వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు విక్రమ్ ఇప్పటికి కూడా రెహాన్ని పట్టుకోవాలని తిరుగుతూ ఉంటాడు. రెహాన్ ఎప్పటికీ ఎవరికీ దొరకడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.